డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలంటూ హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడికి యత్నించారు అభ్యర్థులు. దీంతో అభ్యర్థులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. అందుకు సంబంధించిన మరింత సమాచారం విజయ్ శర్మ అందిస్తారు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ముట్టడి జరుగుతుంది. మనం చూడొచ్చు డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. వాళ్ళ డిమాండ్లు ఏంది ఒకసారి వారితోనే మాట్లాడి తెలుసుకుందాం. చాలా మంది అభ్యర్థులు కూడా ఇక్కడ బైఠాయించి కూర్చున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏంది ప్రధానంగా డిమాండ్స్? అన్నా ఇప్పుడు అందరికి టైం ఇచ్చినప్పుడు మాకు టైం ఇవ్వాలి కదన్నా. ఇప్పుడు పోస్టులు తక్కువ ఉన్నాయి. తక్కువ పోస్టులు పెట్టుకునేసి ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా చదువుకోవడానికి టైం ఇవ్వకపోతే ఎట్లా సార్? ఇప్పుడు రీసెంట్గా టెట్ క్వాలిఫై అయినాం మేము. ఇప్పుడు ఎట్లా మాకు కనీసం టైం ఇవ్వాలి కదా. కనీసం టైం ఇస్తేనే కదా మేము చదువుకోవడానికి టైం దొరికేది. ప్రిపేర్ అవ్వాలని టైం ఉండాలి కదా సార్ మాకు కూడా. టెట్ రీసెంట్గా క్వాలిఫై అయినాము, డిఎస్సి వాయిదా వేయాలంటూ కూడా వారందరూ కూడా చెప్తున్నారు. డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలన్నా. ఎందుకంటే టెట్ తర్వాత కనీసం 45 రోజుల సమయం కూడా ఇవ్వలేదు. అందులో ఒకటి ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు పూర్తి స్థాయిలో జాబ్లు అనేవి ఫిల్అప్ కొన్ని డిస్ట్రిక్ట్లో లేవు. తర్వాత సెకండ్ నోటిఫికేషన్ తర్వాత స్పీడప్ చేసిర్రు. మధ్యలో కొన్ని హాస్టల్ వార్డెన్ ఎగ్జాము ప్లస్ ఇంకా మధ్యలో టెట్ని నార్మలైజేషన్ చేయకుండా ప్రతిదీ అసలు నిరంకుశ ధోరణిలో మోస్ట్ ఆఫ్ ది 90% డిఎస్సిని పోస్ట్ పోన్ చేయమంటారు. ఎక్కువ కూడా కాదు. డిఏఓ కానీ అంతకుముందు హెచ్డబ్ల్యూఓ కానీ వారం రోజులు నడిచినాయి సార్. దానివల్ల సగం టైం వేస్ట్ అయింది. ఇప్పుడు ఇచ్చిన రిజల్ట్ డేట్ చూసుకుంటే డిఎస్సి డేట్ చూసుకుంటే చాలా దగ్గరలో ఉంది. అసలు హెవీ సిలబస్ ఉంది సార్. దానివల్ల చదవలేకపోతున్నాము. ఖచ్చితంగా మాకు డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి సార్ ప్లీజ్. డిఎస్సిని 3 నెలల సమయం ఇచ్చి మెగా డిఎస్సిని వెంటనే ప్రకటించాలి. గత ప్రభుత్వం ప్రకటించినటువంటి 25,000 పోస్టులని మేము అడుగుతున్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఎలక్షన్ల సమయంలో అయ్యా విద్యార్థులారా, ప్రతి నిరుద్యోగి కూడా మీరు మీ తల్లిదండ్రులు 3 ఓట్లు వేస్తే మా ప్రభుత్వం నిలబడుతుందని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని అసలు పట్టించుకోకుండా మాపై ఉక్కు పాదం తొక్కితే ఎటువంటి ధర్నాలు చేయకుండా ఎక్కడికక్కడ కంచెలు విధిస్తా ఉన్నాం. అనా ఏం చేద్దాం అన్న, డిఎస్సి కొత్త గవర్నమెంట్ వచ్చిందని చెప్పి ఓట్లేసి గెలిపించుకుంటే అది కనీసం టెట్ అని మధ్యలో పెట్టేసి అసలు చదవడానికి టైం లేకుండా కొంచెం 1 నెలనో 2 నెలలో టైం ఏంటి కూడా ఇస్తలేదు. గవర్నమెంట్ పెంచినది దేవుడు ఎరుగు. కనీసం 1 నెల రోజులు 2 నెలలు పెంచమన్నా కూడా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదన్న. అభ్యర్థులు మనం చూడొచ్చు చాలా మంది తల్లి రావడం జరిగింది. డిఎస్సి ఒక 2 నెలలు పోస్ట్ పోన్ చేయాలంటూ కూడా అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కూడా డిఎస్సి పోస్ట్ పోన్ పైన ప్రభుత్వానికి విన్నవించామని చెప్పి ఈరోజు అందుకనే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి చేస్తున్నామని చెప్పి అభ్యర్థులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మొత్తం అభ్యర్థులందరినీ అయితే పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. డిఎస్సి వాయిదా వేయాలంటూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు అభ్యర్థులు ముట్టడికి పిలుపునిచ్చారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడికి పిలుపునివ్వడంతో కాస్త ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. టెట్ రీసెంట్గా క్వాలిఫై అయినామని డిఎస్సి నిర్వహణకు ఒక 90 రోజుల టైం ఇవ్వాలంటూ కూడా అభ్యర్థులు ఇక్కడ ఆందోళన చేయడం జరిగింది. సో మొత్తంగా కూడా డిఎస్సి అభ్యర్థుల ముట్టడి నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వద్ద భారీగా పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. వచ్చిన అభ్యర్థులను వచ్చినట్టే అరెస్ట్ చేయడంతో కాస్త ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. డిఎస్సి వాయిదా వేయాలంటూ కూడా గత కొన్ని రోజులుగా కూడా అభ్యర్థులు ఆందోళన చేస్తున్న తరుణంలో ఈరోజు ముట్టడికి పిలుపునిచ్చారు. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.